నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో అనేక ట్విస్టుల మీద ట్విస్టులు కొంత చోటు చేసుకుంటున్నటువంటి సందర్భం. అంటే పొలిటికల్గా ఒక పార్టీ పైన ఒక పార్టీ ఆరోపణలు చేసుకుంటూ మరోవైపు పెద్ద ఎత్తున చాలా వరకు షాకులు ఇస్తున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో క్షణక్షణం అక్కడ రాజకీయ పరిస్థితులన్నీ కూడా చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, 2 ఫేజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పెద్ద ఎత్తున సమయం దగ్గర పడే కొద్దీ కూడా కొంత టెన్షన్ పెరుగుతోంది. అంటే మొదటి దశ పోలింగ్కు సరిగ్గా 15 రోజుల సమయం ఉంది. మరి ప్రధాన కూటములు ఎన్డీఏ కానీ మహాగఠబంధన్ కానీ రెండు కూడా గెలుపు వ్యూహాలతో ఇవాళ దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్ఠిస్తారనే అనుమానం తాజాగా మొదలైంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే బీహార్కు అత్యధిక కాలంగా సీఎంగా సేవలు అందించినటువంటి నితీష్ కుమార్, ఆయన 74 ఏళ్ల వయసులో ఉన్నారు. మరో ఛాన్స్ ఉంటుందా లేదా అనే చర్చ బాగా రాజకీయంగా నడుస్తుంది. సో ఇప్పుడు నితీష్ మద్దతుదారులందరూ మాత్రం ఆయనే మళ్ళీ సీఎం అంటూ కూడా చాలా కాన్ఫిడెన్స్గా అక్కడ ప్రచారం చేస్తూ కొంత ఆయనే ఫేస్ ఆఫ్ ది ఇండియాగా కొంత ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే ఎవరు సీఎం అవుతారనే దానిపైన ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో నితీష్ భవితవ్యం పైన కొంత అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఆయన తాజాగా ఒక టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ముందుగా తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు, తర్వాత వారందరూ కలిసి కూర్చొని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో కూడా నిర్ణయిస్తారు అని అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. సో ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నాయి. నితీష్ కుమార్కు బీజేపీ దోకా ఇవ్వడం ఖాయం అన్నట్లుగానే పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టేశాయి. సో ఇప్పుడు నితీష్ మరోసారి సీఎం కాలేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎక్స్లో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ఎక్స్లో బీజేపీ కూడా వీడియో షేర్ చేసింది. మరి అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని, స్వప్రయోజనాల కోసం బీహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనేది ఇప్పుడు కమలనాథులందరూ కూడా కౌంటర్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరోవైపు అమిత్ షాకు మద్దతుగా బీజేపీ కీలక మిత్రుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ ఆయన కూడా స్పష్టంగా మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి మాత్రమే అమిత్ షా ప్రస్తావించారు. ఇక 5 పార్టీలతో కూడినటువంటి మా కూటమిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు, ఈ ప్రక్రియను ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా గౌరవించాలి అని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడు సీట్ల పంపిణీ వ్యవహారంలో కూడా చిరాగ్ గట్టిగా పట్టుబట్టి లోక్ జనశక్తి పార్టీకి 29 సీట్లు సాధించుకున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసింది. సో ఇప్పుడు అట్లాగే హిందుస్థానీ అవామీ మోర్చా కూడా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంజీ కూడా ఆయన కొంత భిన్నంగా మాట్లాడారు. అంటే కూటమిలో ఖచ్చితంగా క్లారిటీ, యూనిటీ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమారే అంటూ రాష్ట్రీయ లోక్ మంచ్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉపేంద్ర కుష్వాకు కూడా ఆయన ప్రకటించారు. సో ఇప్పుడు నితీష్ నాయకత్వంలో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని, మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టంగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు నితీష్ కుమార్ ఈసారి అధికార యోగం లేదనేది ఇప్పటికే జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ మనందరికీ కూడా ఆయన గత కొంతకాలంగా బీహార్ ఎన్నికలపై జోస్యం చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో మరి జేడీయూకి ఖచ్చితంగా పరాభవం తప్పదని, 25 సీట్లు కూడా రావని ఆయన ఈ మధ్య కాలంలోనే జోస్యం చెప్పారు. అంటే శారీరకంగా అలసిపోయి మానసికంగా బలహీనపడినటువంటి నితీష్ కుమార్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించలేరన్నది స్పష్టంగా ఆయన ఘంటాపదంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు జేడీయూ సాంప్రదాయ ఓట్లు జన్సురాజ్ పార్టీ ఖచ్చితంగా గండి కొడుతుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు నితీష్ కుమార్కి ఒక రకమైనటువంటి టెన్షన్ పట్టుకుంది. అంటే ఒకవైపు బీజేపీ దోకా ఇస్తుందని, లేదంటే ప్రశాంత్ కిషోర్ ఇట్లా ఓట్లన్నీ కూడా చీలిపోతాయని. మరోవైపు ఖచ్చితంగా ఇప్పటికే అనేక సర్వేల్లో కూడా నితీష్ కుమార్కి స్పష్టంగా ప్రజా వ్యతిరేకత ఎక్కువ శాతం ఉంది. తేజస్వి యాదవ్తో కంపేర్ చేస్తే నితీష్ కుమార్కి ఎక్కువ శాతం ఉంది. సో ఈ యొక్క సర్వేల రిజల్ట్స్ బీజేపీ కూడా ఇంటర్నల్గా సర్వేస్ చేసుకున్న తర్వాత ప్రజల నాడిని బీజేపీ పట్టుకొని ఇప్పుడు అమిత్ షా ఇటువంటి స్టేట్మెంట్స్ చేశారనే అంచనా ఇప్పుడు రాజకీయ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఖచ్చితంగా ఈయనే మా సీఎం అభ్యర్థి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపు అవకాశాల మీద ఇంపాక్ట్ పడుతుంది, దెబ్బ పడుతుంది. కాబట్టి అమిత్ షా చాలా వ్యూహాత్మకమైనటువంటి పొలిటికల్ గేమ్ ప్లాన్ బీహార్లో తెరదీసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇదంతా వ్యూహాత్మకమా, లేదు అంటే నితీష్ కుమార్ నిజంగానే డోకా ఇచ్చి పక్కన కూర్చోబెడుతుందా ఎన్డీఏ అని. ఎందుకంటే గెలిచిన తర్వాత నితీష్ కుమార్ని స్పష్టంగా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉండగా పెద్ద ఎత్తున చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. మరి ఆయన్ని ఎన్డీఏ గెలుస్తుందా ఓడుతుందా పక్కన పెడితే గెలిచిన తర్వాత ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా అమిత్ షా, నరేంద్ర మోదీ ఇప్పటి నుంచే కొంత వ్యూహాలు రచిస్తూ ఉన్నారు.
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ఫేస్గా నితీష్ కుమార్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితుల గురించి అమిత్ షా కొంత సూచనప్రాయంగా వెల్లడించడంతో ఇప్పుడు అసలైనటువంటి చర్చ స్టార్ట్ అయింది బీహార్ ఎన్నికల్లో. అంటే ఒకవేళ ఎన్డీఏ కూటమికి మెజార్టీ స్థానాలు సాధించి జేడీఏకు తక్కువ సీట్లు వస్తే నితీష్కు సీఎం పదవి కట్టబెడతారా లేదా అన్న దానిపైన ఇప్పుడు ప్రధానమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నవంబర్ 14న వెలువడే ఎన్నికల ఫలితాలపైన ఇప్పుడు నితీష్ భవితవ్యం ఖచ్చితంగా ఆధారపడి ఉందనేది చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే ఎటొచ్చి ఇప్పుడు బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి టైంలో రాజకీయ కూటమి పార్టీల్లో కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ఆ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలియజేసింది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన సొంతంగా పోటీ చేయట్లేదని ఆయన కూడా తప్పుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిలో భాగమైనటువంటి జేఎంఎం పార్టీ కూడా పోటీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో సంచలనంగా మారింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ తమకు సీట్లు దక్కకుండా చేస్తున్నారన్నది ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అంటోంది ఆ పార్టీ. అయితే ఇటువంటి సందర్భాల్లో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క సందర్భంగా తీసుకున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఇప్పుడు జేఎంఎం పార్టీ సీనియర్ నాయకులు సుదివ్య కుమార్ కూడా మీడియాతో స్పష్టంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిలో భాగంగా జేఎంఎం పార్టీకి అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనివల్ల ఖచ్చితంగా జార్ఖండ్లో కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీ పొత్తు విషయంపైన కూడా పునరాలోచిస్తామంటూ కూడా ఆయన చురకలు అంటించారు. అయితే ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్ పేరుతో పోటీ చేయబోతుందన్నారు. ఇందులో జేఎంఎం పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉన్నది. కానీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం కూటమిలో విభేదాలు తలెత్తినట్లుగానే స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా పొత్తులో భాగంగా జేఎంఎం పార్టీ అడిగినటువంటి అన్ని సీట్లు ఇచ్చేందుకు ఇటు కాంగ్రెస్ కానీ ఆర్జేడీ పార్టీలు నిరాకరించినట్లుగా కూడా కొంత సమాచారంగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు సీట్ల పంపకాల విషయంలో కూటమిలో చర్చలు విఫలం అవడం, దీనివల్ల ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ కూడా జేఎంఎం పార్టీ స్పష్టంగా చెప్తోంది. దీంతో ఇప్పుడు ఈ పార్టీ బీహార్లోని 6 ప్రాంతాల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకుంది. నామినేషన్ దాఖలకు నిన్న చివరి రోజు కావటం, కొంత అనూహ్యంగా ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవటం, ఇటువంటి ప్రకటన బయటికి రావటం, బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుందనుకున్నటువంటి మహాగఠబంధన్ ఇప్పుడు కూటమిలో సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెట్టడం, జేఎంఎం పక్కకు తప్పుకోవడం ఒక పెద్ద ప్రభావం చూపించబోతున్నట్టుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చేలా ఉంటుందనే విషయం పైన కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి చర్చ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మరో చర్చ తెర మీదకి వచ్చింది. ఒకవైపు ఏమో నితీష్ కుమార్ని తప్పిస్తున్నారని ఒక అంశం, మరోవైపు మహాగఠబంధన్లో జేఎంఎం తప్పుకోవటం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా పెద్ద ఎత్తున బీజేపీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ కొంతమంది క్యాండిడేట్లను ఒత్తిళ్లకు గురి చేస్తోంది, బెదిరింపులకు పాల్పడుతోంది. అంటే ఇప్పుడు జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులను కూడా పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని కూడా ఇప్పుడు జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ బీజేపీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తాజాగా పాట్నాలో మాట్లాడుతా దానాపూర్, బ్రహ్మాపూర్ అట్లాగే గోపాల్గంజ్ సీట్ల గురించి ఆ యొక్క అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లుగా వెల్లడించారు. అంటే ఓటమి భయంతోనే ప్రస్తుతం ఎన్డీఏ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తుందనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఇప్పుడు ఎప్పుడైతే జేఎంఎం కూడా మహాగఠబంధన్ నుంచి తప్పుకుందో సీట్ల పంపకాల లొల్లి వల్ల, అది కూడా వెనకాల బీజేపీ స్ట్రాటజీ, బీజేపీని పక్కకు లాగింది అనే అంశం మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. అంటే ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది బీహార్లో అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకు ముందేనాడు జరగలేదు, కేవలం బీహార్లోనే జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం అభ్యర్థులకు కూడా తగు భద్రత కల్పించాలని కూడా ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. ఎందుకంటే దీనికి బేస్ కూడా ఉంది. అంటే ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసినటువంటి బ్రహ్మపూర్లో ఉన్నటువంటి తమ అభ్యర్థి సత్యప్రకాష్ తివారే సోమవారం నుంచి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం కూడా తననే ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. అంటే కేంద్ర మంత్రి అట్లాగే బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్ళినట్లుగా ఖచ్చితంగా ఆయన కొన్ని ఆధారాలు చెప్తున్నారు. తీవ్రంగా బెదిరించారు ఇంటికెళ్ళని కూడా ఆరోపణలు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. మరి బీజేపీ నేతలు బెదిరించడం వల్లే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లుగా గోపాల్గంజ్లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా అట్లాగే ధాన్పూర్లో అభ్యర్థిగా ఉన్నటువంటి అఖిలేష్ షా కూడా తనకు చెప్పారని ప్రశాంత్ కిషోర్ వెల్లడిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలు ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా ఎటుదిరిగైనా బీహార్ని ఎన్నికల్లో గెలవాలని ఒక లక్ష్యంతో ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతోంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. అంటే ఇటువంటి వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా జోక్యం చేసుకుని ప్రజల్లో సడలుతున్న
ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా తిరిగి నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఈసీ పట్ల ఉంది అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అభ్యర్థులనే కాపాడలేనటువంటి ఈసీ ఓటర్లను ఎలా రక్షిస్తుంది, రక్షణ కల్పిస్తుంది అనేది స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఈ ఆరోపణలపైన కూడా ఒక రకంగా బీజేపీ కూడా స్పందించింది. ఈ ఆరోపణలు ఎవరు పట్టించుకోవడం లేదని కూడా భావించినటువంటి వ్యవహారాన్ని కూడా బీజేపీ చెబుతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతలపైన ఆరోపణల ద్వారా ఖచ్చితంగా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా బీజేపీ మండిపడుతుంది. ఎటు తిరిగి చూస్తే ఇప్పుడు బీజేపీకి ఒక రకమైనటువంటి ఫోబియా, భయం, టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ గెలిస్తే నితీష్ కుమార్ని పక్కన పెట్టేయాలి, అంటే గెలవాలంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలని కొంత గట్టిగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులని పక్కకు తప్పించి ఎన్డీఏ గెలుపు సునాయాసం చేసుకోవాలని కూడా బీజేపీ పావులు కదుపుతోంది. పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్స్ కానీ జేఎంఎం పార్టీ ఇప్పుడు మహాగఠబంధన్ వీక్ చేసే కార్యాచరణలో భాగంగా మహాగఠబంధన్ నుంచి జేఎంఎం తప్పుకోవటం ఇవన్నీ కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయి. మొత్తం మీద బీహార్లో చాలా వేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే మారుతున్నాయి. దీనికి కారణం అంతా కూడా బీజేపీ కానీ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీజేపీ రాజకీయ చతురతతోటి కొంత బీహార్ ఎన్నికల్ని కొల్లగొట్టాలి, బీహార్ ఎన్నికలు ఎదురుగానే గెలవాలి. ఎందుకంటే బీహార్లో బీజేపీ అభ్యర్థి సీఎం కావాలనే కలలు అయితే కొంత సాకారం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది వ్యవహారం అంతా చూస్తూ. సో మీరు కూడా బీహార్లో ఏం జరుగుతోంది, నిజంగానే బీజేపీ బెదిరింపులకు పాల్పడే అభ్యర్థులను విత్డ్రా చేయిస్తోందా, మరి జేఎంఎం ఎందుకు మహాగఠబంధన్ తప్పుకుంది, మరి నితీష్ కుమార్కు ఖచ్చితంగా బీజేపీ డోకా ఇస్తుందా ఇవ్వదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.